హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను టీడీఎస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. టీడీఎస్ అంటే ఏంటి? సో టీడీఎస్ ట్యాక్స్ని ఎవరు డిడక్ట్ చేయాలి, ఎవరు మెయింటైన్ చేయాలి, టీడీఎస్ ట్యాక్స్ డిడక్ట్ చేయాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? సో టీడీఎస్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలామంది వ్యూవర్స్ నా ఛానల్లో కామెంట్స్ పెడుతున్నారు, మేడం టీడీఎస్ గురించి చెప్పండి అని. సో వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను. సో మేము ఇలాగే ట్యాక్స్ గురించి మంచి మంచి వీడియోస్ చేయాలన్నా, ట్యాక్స్ అప్డేట్స్ వీడియోస్ క్రియేట్ చేసి మీకు పోస్ట్ చేయాలంటే మీ నుంచి కూడా మాకు సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. సో మీరు మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా వీడియోస్ చివరి వరకు చూడండి, వీడియోస్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తేనే మేము మరిన్ని వీడియోస్ చేయగలం ఫ్రెండ్స్. సో మీ నుంచి కూడా మాకు సపోర్ట్ కావాలి మరి. సో టీడీఎస్ ట్యాక్స్ అంటే ఏంటి, దాన్ని ఎవరు డిడక్ట్ చేయాలి, సో ఎలా డిడక్ట్ చేయాలి, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఈ శ్రీ టాలీ ట్యుటోరియల్స్లో నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటాను. టాలీ ప్రైమ్, టాలీ RP9, GST, TDS ఇవి ఎవరైనా నేర్చుకోవాలంటే నేను ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అయ్యి సో మీరు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఈరోజు టీడీఎస్ అంటే ఏంటి, టీడీఎస్ ట్యాక్స్ అనే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అని అర్థము. టీడీఎస్ మీన్స్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్. ఇది ఇన్కమ్ ట్యాక్స్లో ఒక పార్ట్ అండి. సో ఇట్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ వే ఆఫ్ కలెక్టింగ్ ఇన్కమ్ ట్యాక్స్ అట్ సోర్స్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు టీడీఎస్ ట్యాక్స్ని మెయింటైన్ చేస్తారు. సో ఇండైరెక్ట్ వేగా ఈ టీడీఎస్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారు. ఈ ట్యాక్స్ అనే దాన్ని దేనిపైన క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఇట్ ఈజ్ లెవీడ్ ఆన్ ఇన్కమ్స్ ఎర్న్డ్ ఫ్రమ్ ఇన్సెంటివ్స్ అండ్ కమిషన్, డివిడెండ్స్, పేమెంట్ ఎర్న్డ్ ఫర్ వేరియస్ సర్వీసెస్, సేల్, రెంట్ అండ్ పర్చేజ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ, ఫిక్స్డ్ డిపాజిట్స్. సో ఇలాగా టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అని అర్థము. అంటే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ వాళ్ళు టీడీఎస్ అనే దాన్ని డిడక్ట్ చేయాలి. పేమెంట్స్ పైన డిడక్ట్ చేస్తారు, ఇన్కమ్స్ పైన డిడక్ట్ చేస్తారండి. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో మనం పేమెంట్స్ అనేవి పే చేస్తూ ఉంటాము, లైక్ శాలరీస్, సో రెంట్, కమిషన్, ఇంట్రెస్ట్, ప్రొఫెషనల్ ఛార్జెస్, అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్, ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ అనేవి పే చేస్తుంటాము. వీటిపైన టీడీఎస్ ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయాలి. అదేవిధంగా ఇన్కమ్స్ పైన కూడా డిడక్ట్ చేస్తారు. ఇన్కమ్స్ అంటే లైక్ సో వీఆర్ రిసీవింగ్ ఇన్కమ్ ఫ్రమ్ కమిషన్, డివిడెండ్స్, సో విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేస్, మనం ఏదైనా గేమ్స్ కానీ హార్స్ రేస్ కానీ అలాంటి గేమ్స్ విన్ అయినప్పుడు వాటిపైన కూడా టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన కూడా డిడక్ట్ చేస్తారండి. సో ఇలా ఇన్కమ్స్ పైన, పేమెంట్స్ పైన టీడీఎస్ ట్యాక్స్ అనేది డిడక్ట్ చేస్తారు. అదేవిధంగా మనం ఇమ్మూవబుల్ ప్రాపర్టీసు సేల్ చేసిన, రెంట్కి తీసుకున్న వాటిపైన కూడా టీడీఎస్ ట్యాక్స్ అనేది డిడక్ట్ చేస్తాము. సో ఇప్పుడు ఆ టీడీఎస్ ట్యాక్స్ రేట్స్ అనేవి ఎలాగుంటాయో చూద్దాము. ద డిడక్షన్ ఆఫ్ టీడీఎస్ వేరియస్ బేస్డ్ ఆన్ ద సోర్స్ ఆఫ్ యువర్ ఇన్కమ్. మన ఇన్కమ్ బేస్ చేసుకొని వేరియస్ టైప్స్ ఆఫ్ టీడీఎస్ రేట్స్ అనేవి టీడీఎస్గా ఇంట్రడ్యూస్ చేశారు. సో అవేంటంటే ఆ టీడీఎస్ రేట్స్ అనేవి ఇన్కమ్ బేస్ చేసుకొని బిట్వీన్ 1% to 30% ఉంటాయండి. 1% పైన 30% పైన వేరియస్ టీడీఎస్ రేట్స్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్క ఇన్కమ్కి ఒక్కొక్క టీడీఎస్ రేట్ ఉంటుంది. యాజ్ ఫర్ సెక్షన్ 192 ప్రకారము మనం ఆ రేట్స్ అనేవి ఇన్కమ్ బేస్ చేసుకొని మనం యూజ్ చేసుకోవాలండి. సో ఎవరైతే పర్సన్ టీడీఎస్ని డిడక్ట్ చేస్తున్నారో వాళ్ళు టీడీఎస్ డిడక్ట్ చేసిన తర్వాత డిడక్ట్ చేసిన టీడీఎస్ అమౌంట్ మంత్లీ వన్స్ టీడీఎస్ అమౌంట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పే చేయాలండి. వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేయాలి, వాళ్ళ అకౌంట్కి క్రెడిట్ చేయాలి. సో నెక్స్ట్ టీడీఎస్ అంటే ఏంటో తెలిసింది మనకి. ఇప్పుడు టీడీఎస్ అనేది ఎవరు డిడక్ట్ చేయాలి, టీడీఎస్లో ఎవరెవరు ఉంటారో చూద్దాం. ఆల్మోస్ట్ ఆల్ ఆర్గనైజేషన్ పీపుల్ వాళ్ళ ఆర్గనైజేషన్లో టీడీఎస్ అనేది యూజ్ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు పేమెంట్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ అనేవి పే చేస్తూ ఉంటాము, లైక్ శాలరీస్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, కమిషన్, ఇంట్రెస్ట్. సో నెక్స్ట్ కాంట్రాక్టర్స్కి అమౌంట్ ఇస్తూ ఉంటాము, ప్రొఫెషనల్ ఛార్జెస్ పే చేస్తూ ఉంటాము. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటాం మనము. సో ఆ పేమెంట్స్కి మనము టీడీఎస్ అనేది డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ మనము డిడక్టీకి పే చేస్తూ ఉంటామండి.
ఆల్ ఆర్గనైజేషన్లో కంపల్సరీగా మనం పేమెంట్స్ అనేవి పే చేస్తూ ఉంటాము సప్లయర్స్కి. అదేవిధంగా ఎక్స్పెన్సెస్ కూడా పే చేస్తూ ఉంటాము. మనము సప్లయర్కి పే చేసే పేమెంట్స్ పైన ఎక్స్పెన్సెస్ పైన టీడీఎస్ అనేది డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ సప్లయర్స్కి పే చేస్తూ ఉంటాం. ఈ పేమెంట్ అనేది మనము టీడీఎస్ డిడక్ట్ చేసేటప్పుడు 2 విషయాల గురించి కంపల్సరీ తెలుసుకోవాలి. మనం టీడీఎస్ అనేది ఎప్పుడు డిడక్ట్ చేస్తామో మనకు అర్థమైంది. సో ఇప్పుడు పేమెంట్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయండి, శాలరీస్ అండ్ నాన్ శాలరీసు. శాలరీస్ అంటే మనము ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేస్తాము, వాటినే శాలరీస్ అంటారు. నాన్ శాలరీస్ అంటే లైక్ రెంట్ పెయిడ్, కమిషన్ పెయిడ్, ఇంట్రెస్ట్ పెయిడ్, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, కాంట్రాక్టర్స్, ప్రొఫెషనల్ ఛార్జెస్, ఇవన్నీ నాన్ శాలరీస్ కింద వస్తాయి. మనం శాలరీస్ పే చేస్తున్నా నాన్ శాలరీస్ అనేవి సప్లయర్కి పే చేస్తున్నప్పుడు వాటి నుంచి మనం టీడీఎస్ డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ వాళ్ళకి పే చేస్తామండి. సో నెక్స్ట్ మనం టీడీఎస్ డిడక్ట్ చేసేటప్పుడు 2 విషయాల గురించి తెలుసుకోవాలి. ఒకటి డిడక్టీ అండ్ 2 డిడక్టర్ అండి. సో డిడక్టర్ అండ్ డిడక్టీ అని ఇద్దరు ఉంటారు. సో మనము టీడీఎస్ డిడక్ట్ చేసేటప్పుడు 2 పార్టీస్ ఇంక్లూడ్ అయి ఉంటారు. ఒకరు డిడక్టరు, 2 డిడక్టీ. డిడక్టర్ అంటే ఎంప్లాయర్ అండి. టీడీఎస్ ఎవరైతే డిడక్ట్ చేస్తున్నారో వాళ్ళని డిడక్టర్ అంటారు. సో డిడక్టర్ వచ్చి ఎంప్లాయరు, పేయి. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్ పెయిడ్ టు ఎంప్లాయీస్ అండి. మనం శాలరీస్ ఎంప్లాయీస్కి పే చేస్తున్నాము. ఎంప్లాయర్ని డిడక్టర్ అంటారు, ఎంప్లాయీని డిడక్టీ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెంట్ పెయిడ్ టు ఓనర్, నేను ఓనర్కి రెంట్ పే చేస్తున్నాను. సో ఇప్పుడు మనము ఎంప్లాయర్ని వచ్చి డిడక్టర్ అంటారు, రెంట్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో ఓనర్ని డిడక్టీ అంటారండి. ఇలా మనకి డిడక్టర్ అండ్ డిడక్టీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే గివర్ని డిడక్టర్ అంటారు, రిసీవర్ని డిడక్టీ అంటారు. అది ఎవరైనా కావచ్చు. సో రెంట్ పే చేసే వాళ్ళని టెనెంట్ అంటాము, ఎంప్లాయర్ కావచ్చు, సో ఎవరైనా కావచ్చు. సో గివర్ని డిడక్టర్ అంటాము, ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళని డిడక్టీ అంటాము. సో ఇలా 2 టైప్స్ ఉంటారు మనకి. మీరు వర్క్ చేసేటప్పుడు కంపల్సరీగా డిడక్టర్ అంటే ఎవరు, డిడక్టీ అంటే ఎవరో తెలుసుకోవాలి. సో ఇప్పుడు నేను 2 ఎగ్జాంపుల్స్లో మీకు చెప్పాను డిడక్టర్ ఎవరు, డిడక్టీ ఎవరు అనేసి. నెక్స్ట్ డిడక్టర్ వచ్చి టీడీఎస్ డిడక్ట్ చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ డిడక్టీకి ఇస్తారు. డిడక్ట్ చేసిన టీడీఎస్ అమౌంట్ని గవర్నమెంట్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి మంత్లీ వైజ్. సో నెక్స్ట్ డిడక్టర్ అంటే ఏంటి, డిడక్టీ అంటే ఎవరో మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, రెంట్ పెయిడ్ టు ఓనర్. మనము ఆఫీస్ రెంట్ అనేది ఓనర్కి పే చేస్తున్నాము ₹30,000. దీంట్లో 10% టీడీఎస్ అనేది డిడక్ట్ చేశారు 3,000. 30,000లో 3,000 మైనస్ చేస్తే 27,000 ఉంటుంది. సో ఓనర్ టోటల్ రెంట్ 30,000, మనం టీడీఎస్ 3,000 డిడక్ట్ చేసాము, రిమైనింగ్ 27,000 ఉంటుంది. ఈ 27,000 అనేది మనం ఓనర్కి అమౌంట్ పే చేయాలి. 3,000 టీడీఎస్ మనం డిడక్ట్ చేసి ఉంటాం కదా దీన్ని, సో గవర్నమెంట్ అకౌంట్లో సో టీడీఎస్ అమౌంట్ అనేది మంత్లీ మనం డిపాజిట్ చేయాలండి. ఇది ప్రొసీజరు. సో మీరు వర్క్ చేసేటప్పుడు కంపల్సరీగా ఎవరి ఆర్గనైజేషన్లో ఉంటాయి. సో మీరు ఆర్గనైజేషన్లో ఏదైనా కంపెనీలో వర్క్ చేసేటప్పుడు కంపల్సరీగా మనకు రెంటు, శాలరీసు, కమిషను, ప్రొఫెషనల్ ఛార్జెస్, కాంట్రాక్ట్ ఇవి ఉంటాయండి. వీటి గురించి నేర్చుకుంటే సరిపోద్ది మనం వీటి ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేసుకోవాలి అని. సో నేను ఆల్రెడీ టీడీఎస్ అనేది కమిషన్ పైన, రెంట్ పైన ఎలా డిడక్ట్ చేయాలి, శాలరీస్ పైన, ప్రొఫెషనల్ ఛార్జెస్ పైన ఎలా డిడక్ట్ చేయాలో నేను వీడియోస్ చేసి పోస్ట్ చేశాను. ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్స్ పెడతానండి. ప్రొఫెషనల్ ఛార్జెస్ పైన టీడీఎస్ ఎలా డిడక్ట్ చేస్తారు, ఎంట్రీస్ ఎలా వేసుకుంటారు అని. సో టాలీ ప్రైమ్లో నేను ఆల్రెడీ ఎంట్రీస్ చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను. సో మీరు ఆ లింక్స్ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది టీడీఎస్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేసుకోవాలి, ఎలా డిడక్ట్ చేసుకోవాలి, పేమెంట్ ఎంట్రీస్ ఎలా వేసుకోవాలో మీకు అర్థమవుతుందండి. ఓకే, సో ఇప్పుడు మనకి డిడక్టర్ ఎవరు, డిడక్టీ ఎవరు అర్థమైంది. సో నెక్స్ట్ అదేవిధంగా నేను ఇంకా ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. అదేవిధంగా శాలరీస్ పెయిడ్ టు రాజు ₹60,000, టీడీఎస్ రేట్ ఈస్ 10% అండి. మనము శాలరీ అనేది రాజుకి పే చేస్తున్నాము ₹60,000. 10,000 శాలరీ టీడీఎస్ అనేది డిడక్ట్ చేశాము. రిమైనింగ్ 54,000 ఉంది మనకి నెట్ శాలరీ. సో దీంట్లో మనకి టోటల్ శాలరీ 60,000, టీడీఎస్ 10% 6,000 అండి. 54,000 మనము రాజుకి శాలరీ పే చేయాలి. 6,000 మనం డిడక్ట్ చేసిన ట్యాక్స్ గవర్నమెంట్కి మంత్లీ వన్స్ టీడీఎస్ అనేది వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేయాలి. ఇలా ప్రాసెస్ ఉంటుంది.
సో మనము శాలరీస్ కానీ శాలరీ పేమెంట్స్ పైన కూడా మనం టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తామా. ఈ టీడీఎస్ డిడక్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఎంప్లాయర్ ఉండాలో వాళ్ళకి ట్యాన్ నెంబర్ అనేది కంపల్సరీ ఉండాలి. ట్యాన్ నెంబర్ అనేది కంపల్సరీ ఉండాలి. ట్యాన్ నెంబర్ ఉంటేనే సో వాళ్ళు ఎలిజిబుల్ టు డిడక్టింగ్ ఏ ట్యాక్స్ అండి. సో ట్యాన్ నెంబర్ అనేది ఉంటేనే వాళ్ళు టీడీఎస్ అనేది డిడక్ట్ చేయడానికి అర్హులు. వాళ్ళు సప్లయర్స్ దగ్గర నుంచి టీడీఎస్ డిడక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ డిడక్ట్ చేసిన అమౌంట్ గవర్నమెంట్ అకౌంట్లో డిపాజిట్ చేయొచ్చు. టీడీఎస్ రిటర్న్స్ అనేది ఫైల్ చేసుకోవచ్చు. సో మీరు ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు, మీరు పేమెంట్స్ పైన టీడీఎస్ డిడక్ట్ చేయాలి, దాన్ని మీరు టీడీఎస్ అమౌంట్ అనేది గవర్నమెంట్ వాళ్ళకి డిపాజిట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ట్యాన్ నెంబర్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేకపోతే ట్యాక్స్ కలెక్షన్ అకౌంట్ నెంబర్ అని కూడా అంటారు. ఈ ట్యాన్ నెంబర్ అనేది మనకి 10 డిజిట్స్ ఉంటాయి. సో దీంట్లో ఆల్ఫా న్యూమరిక్ నెంబర్స్ ఉంటాయండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ట్యాన్ నెంబర్ అనేది ఇష్యూ చేస్తారు. సో మీరు ఒక కంపెనీలో ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు మీరు పేమెంట్స్ పైన టీడీఎస్ డిడక్ట్ చేయాలన్నా, టీడీఎస్ పేమెంట్ చేయాలన్నా, టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలన్నా ఫస్ట్ ట్యాన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ట్యాన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ట్యాన్ నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ట్యాన్ నెంబర్ అంటే ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నెంబర్ లేకపోతే ట్యాక్స్ కలెక్షన్ అకౌంట్ నెంబర్ అంటారు. ఇది 10 డిజిట్స్ ఉంటుంది. దీంట్లో ఆల్ఫా న్యూమరిక్ నెంబర్స్ ఉంటాయి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి రిలీజ్ చేస్తారండి. సో నెక్స్ట్ మీరు ట్యాన్ నెంబర్ అనేది మీకు ఉంటేనే టీడీఎస్ ట్యాక్స్ డిడక్ట్ చేయడానికి, టీసీఎస్ ట్యాక్స్ రెండు డిడక్ట్ చేయడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుందండి. సో ఎవరైతే టీసీఎస్ ట్యాక్స్ కలెక్ట్ చేయాలనుకుంటారో, టీడీఎస్ ట్యాక్స్ కలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు ట్యాన్ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. ట్యాన్ నెంబర్ లేకపోతే సో మీరు ట్యాక్స్ డిడక్ట్ చేయకూడదు, ప్లస్ డిపాజిట్ చేయకూడదు, రిటర్న్స్ అనేది ఫైల్ చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డిడక్టర్కి అయితే ట్యాన్ నెంబర్ కావాలండి కంపల్సరీగా. డిడక్టర్కి అయితే ట్యాన్ నెంబర్ ఉండాలి. డిడక్టీకి ప్యాన్ నెంబర్ అనేది ఉండాలి కంపల్సరీ. డిడక్టీకి ప్యాన్ నెంబర్ అనేది ఉండాలి. సో ప్యాన్ నెంబర్ కానీ లేకపోతే, డిడక్టీకి ప్యాన్ నెంబర్ అనేది లేకపోతే ఎక్స్ట్రా ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకిప్పుడు ట్యాన్ నెంబర్ ఉంటేనే అని అర్థమైంది. ఇప్పుడు ట్యాక్స్ రేట్స్ చూద్దాము. ఈ టీడీఎస్ ట్యాక్స్ అనేది మనకి చాలా ఇన్కమ్స్ ఉన్నాయి. వాటిపైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేట్స్ కూడా ఉన్నాయండి. మనకి స్లాబ్ రేట్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బేస్డ్ ఆన్ ద ఇన్కమ్ టీడీఎస్ రేట్స్ అనేవి బిట్వీన్ 1% 30% ఉంటాయి. మనకి టీడీఎస్ రేట్ షీట్ కూడా ఉంటుంది, చాలా పెద్దది. కానీ మనకి ఇప్పుడు మీరు ఆఫీసెస్లో వర్క్ చేసేటప్పుడు మీకు ఓన్లీ కమిషను, ఇంట్రెస్టు, రెంటు ప్లస్ శాలరీసు, కాంట్రాక్టర్సు, ప్రొఫెషనల్ ఛార్జెస్ ఇవి నేర్చుకుంటే సరిపోద్ది. నేను ఇక్కడ కొన్ని టీడీఎస్ రేట్స్ అనేవి మెన్షన్ చేశాను. యాజ్ పర్ సెక్షన్ 192 ప్రకారము ఈపీఎఫ్ స్కీమ్కి టీడీఎస్ రేట్ అనేది 10% ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్కి 10% ట్యాక్స్ ఉంటుంది. డివిడెంట్ ఎక్స్క్లూడింగ్ ద డివిడెంట్ మెన్షన్డ్ ఇన్ సెక్షన్ 1150 10% ఉంటుందండి. ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఇంట్రెస్ట్ 10% ఉంటుంది. ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ విన్నింగ్ ఫ్రమ్ హార్స్ రేస్ లాటరీస్ 30% ఉంటుంది. పేమెంట్ టు కాంట్రాక్టర్స్ అండ్ సబ్ కాంట్రాక్టర్స్ సెక్షన్ 194C 2% ఫర్ పేమెంట్స్ మేడ్ టు కాంట్రాక్టర్స్ హూ ఆర్ నాట్ హెచ్యుఎఫ్స్ అండ్ ఇండివిజువల్స్ అండ్ 1%. హెచ్యుఎఫ్ అండ్ ఇండివిజువల్స్కి 2% ట్యాక్స్ ఉంటుంది, మిగిలిన వాళ్ళకి 1% ట్యాక్స్ ఉంటుందండి. కాంట్రాక్టర్స్లో పేమెంట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ 1% ట్యాక్స్ ఉంటుంది. ఇన్సూరెన్స్ అండ్ కమిషన్ 5%. రెంట్ సెక్షన్ 194I ఫర్ ప్లాంట్ అండ్ మిషనరీ 2%. ల్యాండ్ ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ అండ్ ఫర్నిచర్ 1% అండి. పేమెంట్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్స్క్లూడింగ్ అగ్రికల్చర్ ల్యాండ్ సెక్షన్ 194A 1% అండి. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ పైన టీడీఎస్ రేట్స్ అనేవి ఉంటాయి. సో మనం యాక్చువల్గా అయితే మనము టీడీఎస్ అనేది ఎవరి దగ్గర నుంచి డిడక్ట్ చేస్తామో వాళ్ళని డిడక్టీ అంటాము. డిడక్టీస్కి కంపల్సరీ ప్యాన్ నెంబర్ అనేది ఉండాలి. వాళ్ళకి ప్యాన్ నెంబర్ ఉంటే ఈ చార్ట్లో ప్రొవైడ్ చేసిన గవర్నమెంట్ వాళ్ళు యాజ్ ఏ సెక్షన్ 192 ప్రకారము ఏ రేట్స్ ఇచ్చింటారో ఆ రేట్స్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సపోజ్ వాళ్ళకి ప్యాన్ నెంబర్ అనేది లేకపోతే కంపల్సరీ 20% ట్యాక్స్ అనేది మనం డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మనకి టీడీఎస్లో డిడక్టర్ అండ్ డిడక్టీ ఇద్దరు ఉంటారు. మనం టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి అంటే డిడక్టర్కి ట్యాన్ నెంబర్ ఉండాలి, డిడక్టీకి ప్యాన్ నెంబర్ అనేది ఉండాలి, పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అనేది ఉండాలి. ఆ ప్యాన్ నెంబర్ అనేది లేనప్పుడు సో టీడీఎస్ ట్యాక్స్ అనేది హయ్యర్ రేట్ అనేది మనం డిడక్ట్ చేయాల్సి ఉంటుంది 20%.
పాన్ నెంబర్ ఉంటే యాజ్ పర్ సెక్షన్ 192 ప్రకారము గవర్నమెంట్ వాళ్ళు సో ఏ టీడీఎస్ రేట్స్ ఇచ్చింటారో ఈ రేట్స్ చార్ట్ అనేది మనం ఫాలో అయ్యి డిడక్ట్ చేయాలి. సో మనకి ఇప్పుడు రెంట్కి సెక్షన్ 194 ఇది మనకు కూడా ఇంపార్టెంట్. మనకి రెంట్కి చూడండి, ఫర్ ప్లాంట్ అండ్ మిషనరీకి 2%, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్కి 10% ఉంటుంది. నెక్స్ట్ కమిషన్ కూడా మనం యూజ్ చేస్తాము, 5% ఉంటుంది. కాంట్రాక్టర్స్లో మనకి యాజ్ ఫర్ పేమెంట్ మేడ్ టు కాంట్రాక్టర్స్ హూ ఆర్ నాట్ హెచ్యుఎఫ్స్ అండ్ ఇండివిజువల్స్ అండ్ 1% 2% ఉంటుంది. సో 1% పేమెంట్ మేడ్ టు కాంట్రాక్టర్స్ అండ్ సబ్ కాంట్రాక్టర్స్ అండి. మనం మీరు ఏదైనా విన్నింగ్ ఫర్ హార్స్ రేస్, లాటరీస్, గేమ్స్ విన్ అయినప్పుడు 30% ఉంటుంది. సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్కి 10% ఉంటుంది. మనకి యాజ్ పర్ సెక్షన్ 192 ప్రకారము శాలరీస్కి ఫిక్స్డ్ స్లాబ్ రేట్ అనేది ఫిక్స్ చేయలేదు గవర్నమెంట్ వాళ్ళు. డిపెండింగ్ ఆన్ ద పర్సన్ శాలరీని బట్టి మనం టీడీఎస్ రేట్ అనేది మనమే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ప్రొఫెషనల్ ఛార్జెస్కి మనకి టీడీఎస్ రేటు ప్రొఫెషనల్ ఛార్జెస్ కూడా ఉంటుంది. సో యాజ్ పర్ ఛార్జెస్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ప్రొఫెషనల్ ఛార్జెస్కి టీడీఎస్ ట్యాక్స్ రేట్ అనేది 10% ఉంటుంది. సో మనం ఆ 10% కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మీరు వర్క్ చేసే ఆర్గనైజేషన్లో వీటిలో మీకు ఏ పేమెంట్స్ మీరు పే చేస్తుంటే దాన్ని బట్టి ట్యాక్స్ రేట్ తీసుకొని మీరు ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేసుకొని టీడీఎస్ అనేది డిడక్ట్ చేసుకోవాలి. సో మీకు అర్థమైంది అనుకుంటాను ఈ ప్రొసీజర్ ఎలాగుంటుంది అని. నెక్స్ట్ మనకి పాన్ నెంబర్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాము. ఇక్కడ నేను పాన్ నెంబర్ అనేది మెన్షన్ చేశాను. సో మనము సపోజ్ నేను రెంట్ అనేది పే చేస్తున్నాను, రాజుకి ఇక్కడ రెంట్ అనేది పే చేస్తున్నాను, అదేవిధంగా శాలరీస్ కూడా పే చేస్తున్నాను. సో రాజుకి కంపల్సరీగా పాన్ నెంబర్ అనేది ఉండాలి. పాన్ నెంబర్ లేకపోతే 20% ట్యాక్స్ అనేది మనం డిడక్ట్ చేయాలి. సో నెక్స్ట్ పాన్ నెంబర్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అని అర్థము. సో ఈ పాన్ నెంబర్ అనేది సో ఎవరికి సంబంధించిందో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మనం టీడీఎస్ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు సో డిడక్టీ అనే అతను ఇండివిడ్యువల్, ఫర్మా, కంపెనీనా, సొసైటీనా, ట్రస్టా, గవర్నమెంట్ ఆర్గనైజేషనా, ఇలా డిఫరెంట్ టైప్స్గా ఉంటారు వాళ్ళు. సో యాజ్ ఏ పర్సన్ వాళ్ళు దేని కిందకి వస్తారో మనం చూసుకోవాలండి. దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అంటే వాళ్ళ పాన్ నెంబర్ని బట్టి ఆర్గనైజేషన్ వాళ్ళు ఇండివిడ్యువల్, ఫర్మా, కంపెనీనా, సొసైటీనా, ట్రస్టా అని మనం తెలుసుకోవచ్చు. ఈ పాన్ నెంబర్లో 4th క్యారెక్టర్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అండి. 4th క్యారెక్టరు ఇక్కడ పి ఉంది కాబట్టి ఇది వచ్చి ఇండివిడ్యువల్ అండి. 4th క్యారెక్టరు పి ఉంటే మనము ఇండివిడ్యువల్ ఆర్ పర్సన్, సోల్ ట్రేడర్ అనుకోవచ్చు. సోల్ ట్రేడర్, ఇండివిడ్యువల్ ఆర్ పర్సన్. ఎఫ్ ఉన్నింది అనుకోండి ఫర్మ్ అనుకోవచ్చు. సి ఉంటే కంపెనీ, ఎస్ అంటే సొసైటీ, టీ అంటే ట్రస్ట్, జీ అంటే గవర్నమెంట్. సో వాళ్ళ దగ్గర ఉండే పాన్ నెంబర్ని బట్టి వాళ్ళు ఇండివిడ్యువల్, ఫర్మా, కంపెనీనా అని మనం తెలుసుకొని టీడీఎస్ రేట్ అనేది తీసుకొని మనం టీడీఎస్ డిడక్షన్స్ అనేది చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ టీడీఎస్ రేట్స్ అనేవి ఇయర్ బై ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో మన ఫినాన్స్ మినిస్టర్ మనకు బడ్జెట్ అనేది రిలీజ్ చేసినప్పుడు మనం ఈ టీడీఎస్ రేట్స్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. యాజ్ ఫర్ న్యూ టీడీఎస్ స్లాబ్ రేట్స్ ప్రకారం మనం టీడీఎస్ అనేది డిడక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ పాయింట్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం డిడక్ట్ చేసిన టీడీఎస్ అమౌంట్ అనేది గవర్నమెంట్కి మంత్లీ వన్స్ డిపాజిట్ చేయాలి. సో నెక్స్ట్ టీడీఎస్ రిటర్న్స్ కూడా ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే టీడీఎస్ ఎంట్రీస్ అనేవి టాలీ ప్రైమ్లో, టాలీ RP9లో ఎలా పోస్ట్ చేసుకోవాలి, టీడీఎస్ అనేది మనం ఎలా డిడక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ టీడీఎస్ పేమెంట్ ఎంట్రీస్ ఎలా వేసుకోవాలో ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్స్ పెడతాను. ఫస్ట్ టీడీఎస్ అనేది ఎలా డిడక్ట్ చేయాలో చూసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను మనకి టీడీఎస్లో చాలా సిలబస్ ఉంది. నెక్స్ట్ వీడియోలో నేను టీడీఎస్లో మనకి ఫామ్ 16 అంటే ఏంటి, ఫామ్ 16A అంటే ఏంటి, సో 2021 టీడీఎస్ చార్ట్ రేట్ ఎలా ఉంటుంది, టీడీఎస్ ఇంట్రెస్ట్, లేట్ ఫీ, పెనాల్టీ, టీడీఎస్ రిటర్న్స్ మనం ఎలా ఫైల్ చేసుకోవాలి, నెక్స్ట్ 24Q, ఫామ్ 24Q అంటే ఏంటి, ఫామ్ 26Q అంటే ఏంటి, ఫామ్ 24Q అంటే ఏంటి, సో నెక్స్ట్ టీడీఎస్ లిమిట్ ఏంటి, టీడీఎస్ ట్యాక్స్ ఎలా డిపాజిట్ చేయాలి, చలన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో వీటన్నిటి గురించి ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో నేను మనం డిడక్ట్ చేసిన టీడీఎస్ అమౌంట్ అనేది గవర్నమెంట్కి ఎలా డిపాజిట్ చేయాలి, టీడీఎస్ చలన్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.